హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్స్. ఈరోజు మనం ఉన్నాము నాగోల్ దగ్గర ఉన్న రాహుల్ కళాకార్ దగ్గర ఉన్నాము. సో ఇదే గాయస్ వాళ్ళ వర్క్షాప్. చూద్దాం అసలు లోపల ముంబై మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ రాగానే మనకి లోపల కనిపించే వినాయకుడు ఇది. భయ్యా కిట్నే ఫీటే భయ్యా? 15 ఫీట్. వినాయకుడు 15 ఫీట్ ఉందంట. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా వర్క్స్ అనేది అవుతూ ఉన్నాయి. ఈ వినాయకుడు అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. పక్కన సిద్ధి బుద్ధి వచ్చినారు. ఇంకా ఇక్కడ ఒక వినాయకుడు ఉంది. వినాయకుడు కంప్లీట్ ఒక 6 ప్యాక్స్తో ఉన్నారనమాట. సారీ 8 ప్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద వినాయకుడు వస్తుందంట. ఇక్కడ కింద ఫ్రేమ్ తయారైపోయింది. ఇగో ఇక్కడ స్టాండ్ అయింది కదా, ఇగో వర్క్స్ అవుతా ఉన్నాయి. 20 ఫీట్ వినాయకుడు రాబోతుందంట ఇక్కడ. అచ్చా ఠీకే. ఇక్కడ మొత్తం 5 ఫీట్ నుంచి 25 ఫీట్ వరకు వినాయకులు ఉన్నాయంట. చూద్దాం ఈడ కూడా ఇంకా ఎట్లున్నాయో చూసుకోవచ్చు. ఈడ వినాయకుడు కాలు దాని మీద ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. ఈ వినాయకుడు చూడండి బాగుంది, అటు ఇటు ఆర్చ్ వచ్చింది, భారీగా ఉన్నాయి. ఈడ కూడా వినాయకులు. ఈ వినాయకుడు ఎంత లేదన్నా ఒక 18 ఫీట్ దాకా ఉంటాడు. మూషిక్. ఈ వినాయకుడు చూసాం. ఈ వినాయకుడు చూడండి, ఈ వినాయకుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఒక 14 to 15 ఫీట్ దాకా ఉంటాడు అనమాట. ఈ వినాయకుడు కూడా భారీ వినాయకుడే. ఈ వినాయకుడు కూడా మనకి చాలా హైటే ఉన్నాడు, 16 to 17 ఫీట్ దాకా ఉంటాడు. భయ్యా కిतना ఫీట్ है భయ్యా? 15 ఫీట్. ఈ వినాయకుడు కూడా సేమ్. ఇవన్నీ సేమ్ సైజ్ అనమాట. లయన్ వచ్చింది, కాకపోతే సిట్టింగ్ వేరు. ఫేస్ యూనిక్ ఉంది కొంచెం, అంటే ఇప్పటిదాకా మనం చూసిన మోడల్స్లో ఇక్కడ వీళ్ళ ఫేస్ వేరే ఉందన్నమాట. పైన ఇది డిజైన్ కూడా చూడండి బాగా వచ్చింది. ఇక్కడ చాలా పెద్ద గణేశుడు తయారవుతుంది. ఇదే ఆల్మోస్ట్ 18 ఫీట్ దాకా ఉంది. ఇంకా పైన వినాయకుడు వచ్చి కిరీటం వస్తే ఇంకా హైట్ అవుతుంది. ఈ వినాయకుడు సేమ్, కాకపోతే వేరే సిట్టింగ్ పొజిషన్ అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మీరు రాహుల్ కళాకార్ అని చెప్పి నాగోల్ అంటే లొకేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ వస్తుంది. కాకపోతే చాలా లోపలికి ఉందన్నమాట గల్లీలోకి. జాగ్రత్తగా రండి, కొంచెం రోడ్ బాగాలేదు మధ్యలో. ఈ గణేశుడు చూడండి, తొండం మంచిగా తిరిగింది. ఈ వినాయకుడు కూడా 16 ఫీట్ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గణేశుడు అనమాట. బాగుంది ఈ గణేశుడు, బాల్ గణేష్ లాగా వచ్చిండు. ఈ వినాయకుడు కూడా మనకి 16 ఫీట్ వరకు ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు. ఈ వినాయకుడు 18 ఫీట్ ఉంది. చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ ఈడ కూడా. ఈ వినాయకుడు చూసాం, మంచిగా వచ్చింది ఫేస్. అయిపోయింది వర్క్ మొత్తం అయిపోయింది. జస్ట్ ఇంకా ధోతి వచ్చి బట్టలు కలర్ రావాలి. ఫేస్ మంచిగా వచ్చింది చూడండి, బాగా వచ్చింది ఫేస్. కిరీటం కొంచెం మంచిగా వచ్చింది. నెక్స్ట్ చిన్న గణేశులు అనమాట. చిన్నదంటే ఒక 14 ఫీట్ వరకు ఉన్నది, 13-14 వరకు ఉన్నది. చూడండి రాహుల్ కళాకార్ నాగోల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర ముంబై మోడల్ కలెక్షన్ ఉన్నాయి, నార్మల్ మన హైదరాబాద్ స్టైల్ కలెక్షన్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ స్టైల్ కలెక్షన్ ఏమో వచ్చేసి అక్కడ మన నాగోల్ మెట్రో కిందనే ఉన్నాయి. ఇంకా మనకి ముంబై కలెక్షన్ కావాలంటే ఒక 4 కిలోమీటర్స్ లోపలికి రావాలి గల్లీలకి. ఇక్కడ లోపల ఉందన్నమాట వీళ్ళ వర్క్షాప్. బాగున్నాయి ఈడ కూడా చూడొచ్చు. ప్రతి వినాయకుడు చూపిస్తున్నా నేను. ఈ వినాయకుడు కూడా ఫినిషింగ్ మంచిగా వచ్చింది.
చూడండి ఈ వినాయకుడు 14 feet ఉంది. ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వచ్చి చూడండి ఒకసారి. ఈయన చెయ్యి తీస్తున్నాడు అనమాట, వినాయకుడిది చెయ్యి. అట్లా డైలో వీళ్ళు ఆ డైస్ యూజ్ చేసి చేశారనమాట. దానికి స్క్రూస్ ఉంటాయి, అది ఎండినాక ఇట్లా తీస్తారనమాట. చూసుకోండి, ఇది అవుట్పుట్. దీన్ని స్మూత్ చేస్తారు. ఈ వినాయకుడు 12 feet వినాయకుడు. అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇస్తారంట, ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఇస్తారంట. చూసుకోవచ్చు, ఇక్కడ వర్క్స్ అయితే అయిపోయినాయి. మహారాజా గణేశుడు చూడు, ఈడ కూడా మహారాజా గణేశుడే. ఇవన్నీ 14 feet గణేశులు అనమాట. చాలా కలెక్షన్. ఇక్కడ 14 feet వినాయకులవి చాలా కలెక్షన్ ఉన్నాయి అనమాట. ఈ వినాయకుడు మస్తు ఉంది, ఇట్లా సోఫాలో కూర్చొని ఉన్నాడు. పక్కన అది కూడా వచ్చింది కుషన్, కింద ఆర్చ్ కూడా అయిపోయింది. ఈ వినాయకుడికి సైడ్కి కుషన్స్ వచ్చినాయి అనమాట. ఈ వినాయకుడు కూడా 14 feet. ఈ వినాయకుడు కూడా 14 feet ఉన్నాడు. ఇవన్నీ సేమ్ సైజ్ అనమాట, డిఫరెంట్ పోజెస్తోని ఉన్నాయి. ఫినిషింగ్ సేమ్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా కలెక్షన్. రాహుల్ సింగ్ కళాకారు పేరు. ఈ వినాయకుడు 12 feet వినాయకుడు. ఇది 12 feet వినాయకుడు. ఇతను ఈడ కూడా ట్వెల్వ్ ఫీట్ 8 feet గణేశుడు. ఇవన్నీ 8 feet గణేశులు అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉన్నాయి అనమాట. 8 feet గణేశులు 25 నుంచి 8 ఇంకా 6-5 కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్. చూడండి 8 feet గణేశుడు అనమాట. మంచిగా ఉంది, సింపుల్ సిట్టింగ్లా బాగున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ ఇంకా వర్క్ అవ్వలేదు, అవుతున్నాయి అనమాట. టైం పడుతుంది. ఇంకో ఒక 10 to 15 daysలో మ్యాక్సిమం అందరు కంప్లీట్ చేసేస్తారు. చూసుకోవచ్చు, బాగున్నాయి. ఇక్కడ 2 మెట్లు వచ్చినాయి, మెట్ల మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్, బొజ్జ గణపయ్య. పెద్ద పెద్ద వినాయకులకి పాదాలు తయారు చేస్తారు. చూసుకోవచ్చు, ఈ వినాయకుడు సేమ్ 8 feet ఉంది గణేశుడు. ఈ వినాయకుడు కూడా 8 feet ఉంది. ఈ వినాయకుడు కూడా 8 feet. ఈ వినాయకుడు 6 feet ఉంది. స్మూత్నెస్ చేస్తున్నారు ఆంటీ. ఇవన్నీ చూసుకోవచ్చు, 8 to 10 feet వరకు ఉన్నాయి వినాయకులు. ఇవన్నీ 6 feet వినాయకులు అనమాట. 6 feet వినాయకులు.
దీనికి కూడా కింద ఆర్ట్స్ వచ్చింది, ఆర్ట్స్కి డిజైన్ వచ్చింది. మహారాష్ట్ర టైప్లో కూర్చొని ఉన్నాడు గణేశుడు. 6 feet వినాయకుడు, 6 feet ముంబై మోడల్లో ఇక్కడనే చూస్తున్నాను అనమాట నేను. చూసుకోవచ్చు 6 feetలో మనకి ముంబై మోడల్లో గణేశుడు మంచిగా వచ్చింది. ఫినిషింగ్ కూడా తొండం కానీ ఆర్చ్ కానీ కింద బాగా వచ్చిందనమాట. చూసుకోవచ్చు ఈడ కూడా బాగుంది వినాయకుడు, మహారాజా స్టైల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ 6 feet గణేశుడు అనమాట. చూసుకోవచ్చు 6 feetలో ముంబై గణేశుడు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ పార్ట్స్ అనమాట. ఈ పార్ట్స్ మూషిక్లు ఫస్ట్ పార్ట్స్ అన్నీ రెడీ చేసేసుకొని తర్వాత ఐరన్ ఫ్రేమ్కి వీళ్ళు అటాచ్ చేసేస్తారనమాట. చూసుకొచ్చి పెద్ద గణేశులవి లెగ్స్, అవి గదలు చూసుకోవచ్చు. అవి ముంబై వాళ్ళు వీళ్ళు తయారు చేస్తున్నారు చూడండి. గణేశునికి డై వేస్తున్నారు, బాడీ తయారు చేస్తున్నారు, డై ఇప్పుతున్నారు అన్నమాట. సో ఇది కాసీడ కలెక్షన్ వచ్చేసి. నేను ఇది అడ్రస్ లొకేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వచ్చేసేయండి ఇక్కడికి వచ్చి చూడండి వినాయకులు. ఓకే, ఈలోపు మన పేజ్ని ఫాలో కొట్టేసేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కొట్టండి, తేరా లైఫ్స్. ఓకే, థ్యాంక్ యూ.